మా కష్టజీవులు ఏమో చేస్తారు మొత్తం. రేపు రమేష్ అలా గేట్ కూడా ఓపెన్ చేస్తాడు. మళ్ళీ ఎక్కువ డౌట్ వచ్చి ఫోన్ చేస్తే టైం లగ్తా వెయిట్ కరో అన్నాడు. సరే అని చెప్పి ఇప్పుడు వెయిట్ చేసుకుంటూ కూర్చోవాలి. ఈ ఈ కంపెనీకి అప్పుడు రెగ్యులర్ వస్తుండే నేను టాటా ఏసీ నడిపేటప్పుడు. ఈ రెండే అనమాట శాంపుల్ డబ్బాలు. ఇప్పుడు ఈ 2 డబ్బాల గురించి ఇంత రేట్ అయిపోయింది. నా గురించి అయితే చాలా పెద్దలు చూసిరా నేను. ఇది అయిపోయింది, ఇంకొకటి ఉంది, అది కన్ఫామ్ ఉందా లేదా చూసుకుందాం. అది కూడా ఇక్కడ కూడా లోడ్ అయితే వేసుకున్నాను అనమాట. నా 3 డబ్బాలు ఉంటే 3 డబ్బాలు కూడా వేసేసుకున్నా. మా బాగా అయితే ఫోన్ చేస్తే ఫోన్ అయితే లేపుతలేడు. సరేలే మెల్లగా అయితే బయలుదేరిపోతుంది, ఎందుకంటే ఇదే లాస్ట్ నాకు తెలిసి. మొత్తం పార్కింగ్ మొత్తం ఖాళీ ఉంది. అంతా పార్కింగ్ అన్నట్టు, అది మొత్తం ఖాళీ ఉంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజు టొక్లాక్. నేను బాగున్నాను, మీరు బాగున్నారు మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. మనకు వచ్చేసి రతుల్పూర్ ఏరియాలో అయితే లోడింగ్ అయితే ఉందండి బండికి. ఆడ నుంచి చేసుకుని డైరెక్ట్ కీసర్కి అయితే వెళ్ళాలంట. మా వాడు ఎట్లా రాలేదు, లీవ్లు ఉన్నాడు అనమాట. సరేలే అని చెప్పేసి ఈ బండికి అయితే పోతున్నాను అనమాట. ఇది ఆడ ఏమో నాకు కూడా తెలియలేదు. ఇంజనీరింగ్ ఐటమ్ అని చెప్పారు అంతే. ఆడికి పోయిన తర్వాత చూసుకొని లొకేషన్ అయితే పెడతాడు. ఆ లొకేషన్ పెట్టుకొని రతుల్పూర్కి అయితే వెళ్ళిపోయింది. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం లేట్ చేయకుండా అయితే డైరెక్ట్ వెళ్ళిపోయాం అనమాట. మనమైతే నేనైతే బయలుదేరిపోయాను అనమాట. ఇప్పుడు డైరెక్ట్ పోయి బండ్లో డీజిల్ లేదు, డీజిల్ అయితే కొట్టించుకొని ఆ నుంచి అయితే రతన్పూర్ అయితే వెళ్ళిపోదాం. మా కష్టజీవులు ఏమో చేస్తారు మొత్తం. రేపు రమేష్ అలా డీజిల్ అయితే కొట్టించేసుకున్నాను అనమాట. దీని నుంచి డైరెక్ట్ గాడి పోయి రతన్పూర్ ఏముని చూసుకొని అవి చేసుకోవాలి. మామూలుగా తొందర పోదాం అనుకున్నా. వాళ్ళు వచ్చేది 10 గంటలకు వస్తారంట. టైం 9:20 అవుతుంది. 40 నిమిషాలు వెళ్ళిపోతుంది. ట్రాఫిక్ లేకపోతే లేట్ అవుతుంది, ఒక అర్ధ గంట. నాకు పోవాల్సిన రూట్ మొత్తం ట్రాఫిక్ రూట్ కాబట్టి కొంచెం ముందుకు వచ్చినా మన తంగి సిగ్నల్ దాటి ఆ నుంచి జామ్ స్టార్ట్ అయింది. మరి ఘోరంగా ఉంది జామ్. మనం ఈ మధ్య సిటీలో ఎక్కువ తిరుగుతున్నాం కాబట్టి ట్రాఫిక్ గురించి అంత అర్థమవుతలేదు. ఈ పొద్దున డ్యూటీ పోయేటోళ్ళతో పెద్ద టాస్క్ అయిపోయింది. 2 వీలర్ వాళ్ళు అయితే మరి దారుణం. సందు వస్తే ఎక్కిపోతున్నారు అనమాట మళ్ళా. ఫుల్ జామ్, ఆ ఫ్లైఓవర్ మొత్తం జామ్ ఉంది ముంగట. ఆడికి పోయేట వరకు ఎంత టాస్క్ ఉన్నట్టుంది మనకైతే. జామ్ చూడు, చీమలు ఉన్నట్టున్నాయి బండ్లన్నీ. చీమల కన్నా ఘోరంగా జామ్ ఉంది అనమాట. మనం పోవాల్సిన గల్తీ అనమాట. ఇక్కడ ముంగట నుంచి యూటర్న్ చేసుకొని అయితే వెళ్ళిపోవాలా. రతన్పూర చౌరత కన్నా ముంగట రైట్ అని చెప్పారు నాకు. క్లియర్ కావాలా అది. లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చి కలుస్తేనేమో ఒక 10 నిమిషాలు గేట్ ఓపెన్ చేస్తున్నాను. గేట్ లోపల పెట్టామన్నా కట్టమెట్టాలి. మనకు వచ్చేసి లాస్ట్ ఒకసారి వచ్చాను, టాటా ఏసీ తీసుకొని గుర్తు అప్పుడెప్పుడు. సరే అని వస్తున్నా అని చెప్పినట్లయితే ఏం ఎండ కొడుతుంది పొద్దున. బండి లోపల పెట్టేద్దాం.
మనకు లోడ్ అయింది, పేపర్లు కూడా వచ్చినాయి అనమాట. అన్ని కాటన్లు, ఫైర్ కు సంబంధించిన ఐటమ్స్ అన్ని. ఆడ ఏదో అనుకోకుండా మెల్లగా కొంచెం వీడియో అయితే తీసిన. మామూలుగా వీడియో తీసి ఛాన్స్ అనమాట. అట్లా అని చెప్పి ఎక్కువ తీయలేదు, ఫోటో దింపుకుంటున్నా అని చెప్పి వీడియో అయితే తీసిన అన్నట్టు. అలా ఈ నుంచి అయితే డైరెక్ట్ ఇక గీతలకి అయితే వెళ్ళిపోదాము. అక్కడ ముందర స్నానం చేసుకొని మళ్ళీ ఇంకా వేరే లోడ్ అయితే ఉంది, ఆ లోడ్ కూడా వెళ్ళిపోదాం అనమాట. అది ఏడుపు ఇంకా కన్ఫర్మ్ లేదు, ఏదో తొందర కాల్ చేసుకోగలం. మనం వచ్చేటప్పుడు అట్లా ఆలోచనాం కదా, ఇది కరెక్ట్ రసల్పూర్ సిగ్నల్ కాడికి వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఆ గల్లీలన్నీ తిరిగే బదులు ఇదే బెటర్ కానీ చెప్పి ఇదే రూట్ అయితే వెళ్తున్నా. డైరెక్ట్ రసల్పూర్ సిగ్నల్ అన్నట్టు. కావాలని కనబడుతుంది, ఇంకా లాగి ఉంది. ఫ్రీ కొట్టేయచ్చు. అది వదిలే టైంకి మనం వెళ్ళిపోతుంది. అప్ప ఎదురుగా తిరుగుడే లేట్ ఉంది కదా, ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇప్పుడు ఎటో తిరిగి నాచారం నుంచి పోవాలి, ఎందుకంటే తారనగర్ నుంచి కూడా పోవచ్చు. కానీ మొత్తం సిగ్నల్ ఆడ ట్రాఫిక్ ఉంటుంది లాలాపేట దగ్గర. మన నాచారం తెరలాపల్లి అట్లయితే సీదా వెళ్ళిపోదాం. అది కాక ఇది తొందరగా ఖాళీ చేసుకుంటే నాకు రిటర్న్ రిటర్న్ అంటున్నా, సారీ, నాకు వేరే లోడ్ అయితే ఉంది. ఆ లోడ్కి అయితే తొందరగా వెళ్ళిపోవాలన్న. ఖాళీ కావడమే లేటు, డైరెక్ట్ వేరే లోడ్కి అయితే వెళ్ళిపోవాలి. మనం డైరెక్ట్ అయితే ఇతర ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోదాం. ఇలా నాచారంకి అయితే వచ్చిన ఈ నుంచి ఇక ఆగొద్దు అనమాట, తొందరగా పోవాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది ఆ ట్రాఫిక్ వల్ల అంతా. ఇలా కంపెనీ కాడికి అయితే వచ్చిన పోయి పేపర్లు అయితే ఎంట్రీ చేయించేసుకొని తొందరగా అయితే ఖాళీ చేయమని చెప్పి అడగాలి, ఎందుకంటే మనకు లోడ్ ఉంది అనమాట. అది ఎట్లా చేసి ఇప్పుడు టైం పడుతుంది, ఎందుకంటే లంచ్ టైం అవుతుంది. ఒకవేళ లంచ్ తర్వాత చేస్తా అంటే కొంచెం లేట్ అయిపోతుంది. లంచ్ కన్నా ముందు అయ్యేటట్టు కొంచెం రిక్వెస్ట్ చేస్తే చేస్తా. ఒకవేళ అయితే మంచిది, లేకుంటే లేదు, చూద్దాం. పేపర్ అయితే ఎంట్రీ చేయించుకుంటాం. టైము 2 అవుతుంది, ఇప్పుడు తీసుకుంటాం లోపలికి. అయితే మనం 12 గంటలకు వచ్చినాం, ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటాం అనమాట లోపలికి. లోపలికి అయితే పోదాం, లోపల వీడియో దీనికి అయితే ఉండదు అనమాట. మనకైతే బండి అయితే అన్లోడ్ అయిపోయింది అనమాట. టైం వచ్చేసి 3 అవుతుంది. ఈ నుంచి డైరెక్ట్ కాటేదాన్ అయితే పోవాలన్నమాట. కాటేదాన్ లోడింగ్ ఉంది అన్నట్టు, 1100 కిలోలు ఉందంట. అది వేసుకొని మళ్ళా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాడికి రావాలంట. సరే ఇప్పటికే లేట్ అయిపోయింది, తొందరగా అయితే కాటేదానికి పోదాం ఫస్ట్, ఎందుకంటే అదే తొందరగా క్లోజ్ అయిపోతుంది అనమాట. కాటేదాన్ వేసుకుంటే మళ్ళీ ఎయిర్పోర్ట్ లో ముందు ఎయిర్పోర్ట్ లో కూడా తీసుకోవచ్చు. మనం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం. ఆర్డర్ అయితే ఎక్కిన అనమాట. ఇప్పుడు ఈ నుంచి డైరెక్ట్ తుక్కుగూడ పోయి తుక్కుగూడ దిగేసి ఆ నుంచి మాత్రం కర్మగట్ మాత్రం పోవాలా. లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చిన అనమాట. లోపలికి పోవాలా. ఇప్పుడు వచ్చిన ఎప్పుడు వరకు లోడ్ అయితే చూద్దాం. ఆల్రెడీ వేరే బండి కూడా ఉన్నాయి. తొందరగా చేస్తే బాగుంది. అవతారం మొత్తం మారిపోయింది దెబ్బకి, ఎండకు. గేట్ కూడా ఓపెన్ చేస్తాడు. మళ్ళీ ఎక్కువ డౌట్ వచ్చి ఫోన్ చేస్తే టైం లాక్తా వెయిట్ కరో అన్నాడు. సరే అని చెప్పి ఇప్పుడు వెయిట్ చేసుకుంటూ కూర్చోవాలా. ఈ ఈ కంపెనీకి అప్పుడు రెగ్యులర్ వస్తుండే నేను, టాటా ఏసీ నడిపేటప్పుడు. ఈ మధ్య అసలు చిన్న పనులు నడుపుతాడు కానీ ఇటు వస్తూనే లేదు. మామూలుగా అయితే అప్పుడు రెగ్యులర్ ఇటే పొద్దున వస్తే సాయంత్రం అవుతుండే అనమాట. ఇప్పుడు ఎంత రేపు చేస్తాడు చూడాలా. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 5:10 అవుతుంది. తర్వాత ఏమవుతుంది, ఇప్పుడైనా విలువని ఎప్పుడైనా లోడ్ వేసుకొని. మనకి ఇంకోటి ఏంటంటే ఇంకొక కూడా లోడింగ్ ఉందన్నమాట, అది కూడా వేసుకోవాలి. వీళ్ళు తొందరగా ఇస్తే మళ్ళీ అటు పోవాలన్నమాట. వీళ్ళు తొందరగా వెళ్ళిపోతారని చెప్పి ఇటు తొందరగా వచ్చిన నేను. ఇప్పుడు అది కూడా ఉంది, అది చూడాలి. ఇప్పుడు ఇది ఎంత వరకు ఎత్తుందో, ఎంత టైం పడుతుందో, ఆడెంత టైం పడుతుందో మరి చూద్దాం. వచ్చిన లోడింగ్ కానీ ఇప్పుడు పిలుచుకుంటారు లోపలికి. అరే లేచిపోతాడు, చీకటి అయిపోయింది అనమాట. లోపల చూస్తేనేమో ఒక తీరున్నాయి, ఆల్రెడీ పనులు ఉన్నాయి లోపల.
మనకైతే ఇక్కడ కూడా లోడ్ అయిపోయింది అనమాట. ఈ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ పోవాలా. బట్ ఒక 2 బాక్సులు ఉన్నాయి అనమాట. అవి కూడా తీసుకోవాలా. ఇప్పటికే లేట్ అయిపోయింది. సార్ వాళ్ళు ఒకటే ఫోన్లు కొడుతున్నాను, పోయే టైం అయిందని. డైరెక్ట్ అయితే మనం అయితే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడికి అయితే వచ్చిన అనమాట. అవినన్న అంటారు ఎవరో అన్న దగ్గర అడిగి తీసేసుకోవాలా. 20 నిమిషాలు వస్తున్నా అని చెప్పి 45 నిమిషాలు నేను కాబట్టి తొందరగా తీసేసుకున్నాం. ఉన్నాడో లేదు చూద్దాం లోపడైతే ఫస్ట్. ఈ 2 అనమాట శాంపుల్ డబ్బాలు. ఇప్పుడు ఈ 2 డబ్బాల గురించి ఇంత రేట్ అయిపోయింది. నా గురించి అయితే చాలా సేపు ఎదురు చూసిరా నేను. ఇది అయిపోయింది, ఇంకొకటి అది కన్ఫర్మ్ ఉందా లేదా చూసుకుందాం. అది కూడా చలో స్లిప్ ఇస్తే మనకి అవుట్ ఉంటుంది అనమాట. చలో ఈ నుంచి ఇంకొకటి ఉంది పక్కన బ్లూ డాట్. దాంట్లో మెట్రోల్ వచ్చిందో రాలేదో కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళిపోదాం. ఈ నుంచి అయితే ఇక్కడ బ్లూ డాట్కి అయితే వచ్చిన మన డాకెట్ నెంబర్ చెక్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు ఆగనన్నా పంపిస్తా అన్నట్టు చెప్పిండు. సరే అని చెప్పిన ఎంత టైం పడుతుంది మళ్ళీ ఇల్లు కూడా 15 నిమిషాలు చెప్పిండు. తొందరగా అయిపోతే మంచిది. ఇక్కడ పార్కింగ్ మంచిగా ఉంటుంది అనమాట, పెద్దగా పెట్టుకోవడానికి. ఇలా బండ్లకు పొద్దునప్పుడు రావాలి. ఇటు వస్తే మరీ ఎక్కువ హెవీ బండ్లు ఏమి ఉంటాయి అనమాట. ఈ సర్దీకి అసలు మాట్లాడడానికి కూడా అవుతలేదు నాకైతే. మరి ఘోరంగా సర్ది అయింది. చలో వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళ అక్కడ ఏముందో మెట్రో అది కూడా తీసుకొని డైరెక్ట్ అయితే మా బాగా ఫోన్ చేద్దాం. ఫోన్ చేసిన తర్వాత ఏమంటాడో చూద్దాము. ఒకవేళ కంపెనీకి పోవా అంటే కంపెనీకి పోతా, లేదు అంటే పార్కింగ్ అయితే పోదాం. ఇక్కడ కూడా లోడ్ అయితే వేసుకున్నాను అనమాట. నాకు 3 డబ్బాలు ఉంటే 3 డబ్బాలు కూడా వేసేసుకున్నా. మా బాగా అయితే ఫోన్ చేస్తే ఫోన్ అయితే లేపుతలేడు. సరేలే ఇక మెల్లగా అయితే బయలుదేరిపోతుంది. ఎందుకంటే ఇదే లాస్ట్ నాకు తెలిసి. ఇక మనం ఏం చేసేది లేదు ఇప్పుడు. ఇక డైరెక్ట్ పార్కింగ్కే పోవాలా. మెయిన్ రోడ్ పోయేంత వరకు ఒకసారి మళ్ళీ ఫోన్ చేస్తా, లేపలేదంటే డైరెక్ట్ పార్కింగ్కి వెళ్ళిపోతాయి. ఇక ఇప్పటికే టైం ఎంత అవుతుంది తెలుసా? పొద్దున ఎప్పుడెప్పుడో బయలుదేరిన 8:30. ఈ టైంలో పోయినా 100 కాదు. డైరెక్ట్ అయితే పోయేదారులు అయితే ఫోన్ చేసుకొని రమ్మంటే అటు, లేకుంటే కంపెనీకి, రెండిట్లో ఏదో ఒకటి తీసుకుందాం. మొత్తం పార్కింగ్ మొత్తం ఖాళీ ఉంది. అంతా పార్కింగ్ అన్నట్టు అది మొత్తం ఖాళీ ఉంది. ఇదే అందం హైలైట్ వేసి రైటింగ్ మాత్రం. బండి అయితే పార్కింగ్ అయితే పెట్టినా. ఇప్పుడైతే 100 ఎట్లా కాదు, డైరెక్ట్ పార్కింగ్ వచ్చేయమన్నాడు. పార్కింగ్ అయితే బండి పెట్టినా. రేపు పొద్దున కీసర్ పోయేది ఉంది. డైరెక్ట్ పొద్దున డైరెక్ట్ కీసర్కి అయితే వెళ్ళిపోదాం. మళ్ళా మా బావది కూడా అండు ఉందంట బండి. ఇంకా ఖాళీ అయిందో ఖాళీ కాలేదు ఇంకా తెలియదు. మనమైతే బండి అయితే పెట్టేసినాం. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.